రాజమండ్రి లలితానగర్ కనకదుర్గ జంక్షన్లో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నామన వాసు లలితనగర ఫ్రెండ్స్ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో 14వ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో సంక్రాంతి పండుగ గ్రామీణ వాతావరణాన్ని ఆవిష్కరించారు. ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు, యువతులు రంగవల్లుల్ని వర్ణరంజితంగా తీర్చిదిద్దారు. గంగిరెద్దులు, హరిదాసులు, కోలాటం, ఎడ్లబళ్ళు, పందెంకోళ్లు, పొట్టేళ్లు, భోగిమంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గరగ నృత్యాలు, కర్రసాము, వివిధ విన్యాసాలు, సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. సంక్రాంతి సంప్రదాయాలను అందరూ పాలుపంచుకునే విధంగా వేడుకలు నిర్వహించామని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు చెప్పారు. సంక్రాంతి సంబరాలు అనేటప్పటికీ ఎక్కడ లేని జనం కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి సంబరాల యొక్క పండుగను ఆస్వాదిస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఈ విధంగా ఉంటాయి. ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడుతున్నటువంటి ఈ రోజుల్లో మా ట్రస్ట్ అలాగే నామన వాసు మేము అందరం కలిసి లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో ఎడ్లు బళ్ళు, తర్వాత మన పశువులు, తర్వాత గొర్రె పోటీలు, హరిదాసులు, అదేవిధంగా గాలిపటాలు, గొబ్బెంబలు, ముగ్గులు పోటీలు, ఇంకా కొన్ని సంచార జాతులు చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వెయిట్లు లిఫ్ట్ చేయడం అటువంటివి కానీ, కర్రస్వాములు కానీ ఇటువంటి ఏర్పాటు చేసి పిండి వంటలు కూడా మనం ఈ రకమైన పిండి వంటలు చేస్తామని చెప్పి ఆ పిండి వంటలు కూడా మేము ఇక్కడే తయారు చేసి ఫ్రీగా ఇవ్వడం, పాల్గొన్నటువంటి పార్టిసిపేట్స్ ముగ్గుల పోటీలు అందరూ కూడా గిఫ్ట్లు ఇవ్వడం, అలాగే జానపద గీతాలు కానీ, భరతనాట్యాలు కానీ ఇటువంటి అన్నీ చేస్తూ హరిదాసులు, కొమ్మదాసులు, గరగలు, గొబ్బెమ్మలు, ముగ్గులు ఇలాగ అన్ని కార్యక్రమాలను ప్రతిదీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి సంక్రాంతి పండుగ అంటే ఈ విధంగా ఉంటుంది అనేటువంటిది చూపించడం జరిగింది.